పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధపడిన వానిగాను, శ్రమనందున వాని మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషాలను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈవేళ నా వర్తమానం ఏంటంటే, అవర్ లార్డ్ జీసస్ బేర్ ఎవ్రీథింగ్. జీసస్ క్యారీడ్ అవర్ సిన్స్. వీఆర్ హీల్డ్ బై జీసస్ వూండ్స్. ఈవేళ నా వర్తమానం ఏంటంటే, దేవుడు అన్నీ మన కొరకై భరించాడు. ఇస్ బేర్. ఎవరు బేర్ చేస్తారండి? హూ పే? ఎవరు చెల్లిస్తారు? హూ క్యారీ? ఎవరు మోస్తారు నన్ను? ఎవరు భరిస్తారు నన్ను? బేర్ చేస్తారంటే తెలుగులో ఎవరు భరిస్తారు మనం? దేవుడు మన పక్షంగా అన్ని భరించిన వాడైనాడు. ఆయన బేర్ చేస్తాడు. ఈ సిలువను గూర్చిన ధ్యానాలు చేస్తున్నటువంటి ఈ దినాలలో ఎందుకు ఈ సిలువ ధ్యానాలు ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి? ఎందుకు సిలువను గూర్చిన వార్త ఇంత హైలైట్ అయిపోతుంది? ఎందుకు ఈ శ్రమ దినాలు అనేకులు భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు? ఏంటి ఇందులో ఉన్న అసలు రహస్యం ఏంటి? ఏంటి ఇందులో ఉన్న ఆశీర్వాదం ఏంటి? ఏంటి ఈ సిలువ దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఈ సిలువను గూర్చిన మాట పట్టుకుని ప్రభుని ఆరాధించాలి? ఎందుకు సిలువకి ఎంత ప్రాముఖ్యత వచ్చేసింది అని అంటే, ప్రియులారా, దేవుడు మనము భరించలేని వాటిని, మనము మోయలేని వాటిని, మనము బేర్ చేయలేని వాటిని ఆయన బేర్ చేస్తున్నాడు. ఎవరు మోస్తారు మనల్ని? రిలాక్స్గా ఉండాలి అనుకుంటాం మనం. ఎవరో ఒకరు మన కోసం ఈ కష్టాన్ని ఎవరైనా భరిస్తే, నాతో పాటు భరిస్తే బాగుంటుందేమో, నేను ఒక్కడనే ఈ ఇంటి భారాన్ని మొయ్యలేకపోతున్నాను, ఇద్దరు కష్టపడితే కొంచెం సేవ్ అవుతుంది కదా. కుర్రోడు చేతికి వస్తే అమ్మాయి కూడా రూపాయి తెస్తే, అబ్బాయి కూడా రూపాయి తెస్తే, ఇద్దరు కూడా మరి బేర్ చేసుకుంటాం కదా. మేము బేర్ అంటే ఎదురు భరించుకుంటాం, కొంత లిఫ్ట్ అవుతాం కొంత అనేసి ఫ్యామిలీలో జరుగుతున్న చర్చ. లేకపోతే ఫ్యామిలీలో ఆలోచించుకున్నారు, నువ్వు కూడా కొంత సంపాదించు, నేను కూడా. మోడర్న్ ఫ్యామిలీస్ అన్నీ కూడా భార్యాభర్తలు కష్టపడుతూ, బిడ్డలు కూడా కష్టపడుతూ, నలుగురు సంపాదించి వాళ్ళు కొంత ఆర్థికంగా బలపడాలని చూసేటువంటి దినాలలో మనల్ని ఎవరు భరిస్తారు? మనల్ని ఎవరు మన కష్టాల నుండి, మన బాధల నుండి, మన వ్యాధుల నుండి, మన సమస్యల నుండి, మన అప్పుల నుండి, మన యొక్క పరిస్థితుల నుండి ఎవరు గట్టెక్కిస్తారు? మనల్ని ఎవరు మనల్ని పైకి తీసుకురాగలిగిన వాడు ఎవరు? ఎవరు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నా కష్టాన్ని చూసేవాళ్ళు, నా బాధని భరించేవాళ్ళు, నాకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కావాలని ప్రతి మానవుడు ఎదురు చూస్తుంటాడు. ఎవరు మట్టుకు వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకున్న బాధ నీకు అర్థం కాదు, నీకు చెప్పినా అర్థం కాదు, అలాంటి బాధ నేను పడుతున్నాను. నాకున్న ఆ ఒంటరితనం ఇంకెవరికి ఉండకూడదు. నాలో నేనే పడుతున్నటువంటి ఆ బాధ, ఆ కష్టం మరొకరికి తెలీదు, అది నేనే అనుభవిస్తున్నానని బాధపడుతున్న సహోదర సహోదరులారా, దేవుడు మన కోసం అన్ని భరించేశాడండి. నీ బాధ భరించగలిగిన వాడు,
నీ కష్టాన్ని నుంచి విడుదల చేయగలిగిన వాడు. అవర్ లార్డ్ బేర్స్ ఆల్ థింగ్స్. లేక అన్ని రకాలైనటువంటి సమస్యలను ఆయన మోసాడైనా మోయగలిగిన వాడు. నువ్వు మోయలేకపోవచ్చు, నువ్వు నడవలేకపోవచ్చు, నేను భరించలేని బాధ అనొచ్చు. నిన్ను భరించగలిగేలాగా ఆ బాధల నుంచి బయటకు ఎక్కించేవాడు ఆయన. ఇంత కష్టం నేను ఒక్కరిని ఎలా అనిపించాలి, ఇంత బాధలా అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటగా ఆయన ఏం చేశాడంటే, ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. 5వ వచనంలో 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషాలను బట్టి ఆయన నలుగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. నా శిక్ష ఎవరు భరిస్తారు? నేను చేసిన ఈ ఘోరమైన పాపాన్ని ఎవరు తీస్తారు అనేటువంటి ఒక ఆలోచన. ఎవరు చేస్తారు? ఎవరు భరిస్తారు? ఇది ఇన్ని నేరాలు చేశాను, ఇన్ని ఘోరాలు చేశాను, ఈ చేత్తో ఎంతోమందిని కొట్టాను, ఈ చేత్తో ఎన్నో దొంగతనాలు చేశాను, ఈ చేత్తో ఎన్నో వ్యభిచారాలు చేశాను, ఈ శరీరాన్ని నేను ఎంతో దారుణంగా అనేక మంది విచ్చలవిడిగా వరుస వావిలు లేకుండా అబ్బాయిలతో అమ్మాయిలతో నేను పాపంతో చేశాను, ఈ బాడీని పాపంలో గడిపేశాను. హూ క్లీన్ మై హార్ట్? హూ క్లీన్? ఎవరు నన్ను పరిశుద్ధపరుస్తారు? ఎవరు నన్ను నా పాపాలు తీసేస్తారు? ఎవరు ఈ ఘోరమైన భయంకరమైన ఈ దుర్మార్గమైన పనులు చేసిన ఈ మనిషికి వచ్చే శిక్ష ఎవరు తీస్తారో? ఈ ప్రపంచంలో ఎవరైనా తీయగలరంటే ఆయన ఒక్కడే. దేవుడు ఒక్కడేనండి మన పాప భారాలను తీయగలిగినాడు. ఎందుకు? వై క్రైస్ట్ ఓన్లీ అని అంటే, ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన దేవుడు గనుక. ఆయన మన మొట్టమొదటగా ఆయన ఏం భరించాడంటే, ఆయన మన పాపములను భరించెను. ఏం భరించాడటండి? ఆయన మన పాపములను భరించాడు. మన పాపాలను ఆయన మోసుకున్నాడు. మన పాపం వల్ల వచ్చేటువంటి ఆ శిక్షను ఆయన మీద మోపబడింది. మన మీద పడవలసిన శిక్ష, మన మీద వేయవలసినటువంటి ఆ నింద ఆయన మీద పడింది. మనల్ని కొట్టవలసిన దెబ్బలు ఆయనకి తగిలాయి. ఎందుకంటే సిలువ ఎంత ప్రాముఖ్యం అంటే, మన శిక్షను ఎవరు బేర్ చేశారు? మీకు ఒక విషయం చెప్పాలి. ఒక అమ్మాయి 15-18 సంవత్సరాల అమ్మాయి స్కూటర్ వేసుకుని వెళ్ళిపోతుంది. ఈ స్కూటర్ మీద వెళ్తున్నటువంటి అమ్మాయికి తండ్రి గారు ఆఫీసులో చూస్తున్నారు. ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్. ఆయన వాళ్ళ అమ్మాయి స్కూటర్ తీయకూడదు. 15 సంవత్సరాల అమ్మాయి స్కూటర్ తీసింది. ఎందుకంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు అమ్మాయి కదా, ఎవరు పట్టుకుంటారు ఇంకా వాళ్ళ అమ్మాయికి. అమ్మ వెళ్ళకూడదు అని చెప్పాడు, వినలేదు, వెళ్ళిపోయింది. బండి స్టార్ట్ చేసింది, గేర్లు వేయటం రాదు, ఏమీ రాదు, దూసుకెళ్ళిపోతుంది. బండి ఆగట్లేదు. అమ్మాయికి బ్రేక్ వేయటం రావట్లేదు, స్లో చేయటం రావట్లేదు. వెళ్తా ఒక కార్ని కొట్టింది. ఆడు సడన్ బ్రేక్ వేసాడు, ఆగిపోయాడు. ఆ కారులో ఉన్నటువంటి ఆయన పక్కన కారు తప్పించుకున్న కారు డ్యామేజ్ అయింది. పక్కన ఉన్న ముసలోని కొట్టింది. అతన్ని హాస్పిటల్ పెట్టాడు, అతను కోమాలో ఉన్నాడు, కారు డ్యామేజ్ అయింది. అన్నీ కూడా జరిగాయి. కేసు రాయాలి. ఇప్పుడు వెళ్ళి కేసు రాశారు. బ్రేక్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ వెళ్ళి మరి కేసు రాసుకోవాలి కనుక కేసు రాశారు. పలానా అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయి ఈ యాక్సిడెంట్ చేసిందని. ఇప్పుడు అమ్మాయికి జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎవరు ఇవ్వాలంటే, కేసు జడ్జిమెంట్ ఎవరు చేయాలంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు చేయాలి. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు అక్కడ ఉన్నారు. ఏం చేస్తాడు? వీళ్ళ అమ్మాయే కదా, తప్పిస్తాడా, ఏం చేస్తాడని అందరూ చూస్తున్నారు ప్రజలు. వీళ్ళ అమ్మాయి కాబట్టి కేసు కొట్టేస్తాడా, ఏ తెలియని అమ్మాయి అంటాడా, లేకపోతే రూల్స్ అతిక్రమించింది, 18 నిండుకోకుండా బండి నడపకూడదు, లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు, పైగా యాక్సిడెంట్ చేసింది, ఒకడేమో చచ్చిపోయాడు, మరి ఏమైనా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కేసు డీల్ చేశాడు ఆయనే, తండ్రి గారే. లైసెన్స్ లేనందుకు, అలాగే బండి తక్కువ వయసులో నడిపినందుకు, అలాగే యాక్సిడెంట్ చేసినందుకు, ఇవన్నిటికి కలిపి ఆ అమ్మాయికి 10 లక్షల జుర్మానా అనేసాడు.
అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటిది కూతురని. 10 లక్షల జుర్మానాతో పాటు మరి మైనారిటీ తీరకుండా యవన కాలంలో ఉండి ఇర్రెగ్యులర్గా ఇలాంటి తప్పు చేసింది కాబట్టి రోడ్డు మీద పెట్టి అందరి ముందు 40 దెబ్బలు, కొరడ దెబ్బలు కొట్టాలన్నాడు. 40 కొరడ దెబ్బలు కొట్టాలి అమ్మాయిని అన్నాడు. అందరూ అన్నారట, ఏంటిది, ఈయనకి అసలు బుద్ధి ఉందా, ఈయనకి అసలు జ్ఞానం ఉందా, కూతురని కూడా జాలి లేకుండా ఏదో తెలుసో తెలియక చేసింది కదా, ఇంతకుముందేమో శిక్ష వేస్తాడు వేయడని ఈనాళ్ళకే అంది. మళ్ళీ ఈనాళ్ళకి ఏమంటుందంటే, కూతురని కూడా జాలి లేకుండా అంత దెబ్బలు కొడితే, 40 దెబ్బలు కొడితే పిల్ల బతుకుతుంది, చచ్చిపోద్ది. 10 లక్షల పిల్లల్ని తెమ్మంటున్నాడు, ఎక్కడ తెస్తుంది అని అందరు కూడా ఒక రకమైనటువంటి బాధతో సణుక్కోవడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ కూతురు కూడా నాన్న మీద చాలా కోపం ఉంది. డాడీ కన్న కూతురు, డాడీ నన్ను కూతురుగా, డాడీ కూతురు డాడీ ఏదో ఒక డాడీ కూతురు ఏదో అంటారు కదా, ఇలాగ ఇంత అలా గారంగా పెట్టుకున్నాడు, అలా పెట్టాడు, ఎంత బాగా చూశాడు, నేను అంటే ఇష్టం అన్నాడు, అలాగన్నాడు, ఈవేళ నాకు ఎంత పనిష్మెంట్ వేస్తాడు మా నాన్న అనేసి బాధపడుతుంది. ఆ డేట్ వచ్చేసింది. ఈయన కూడా మరి వారికి బ్రేక్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఈయన కూడా అక్కడ నిలబడ్డాడు. శిక్ష విధించేవాళ్ళు విధిస్తున్నారు. ఇప్పుడు జుర్మానా కట్టాలి. అక్కడ అమ్మాయిని కళ్ళకి గంతలు కట్టారు. ఈ చేతులు ఇలా పెట్టి కొరడా ఎత్తి ఒక్క దెబ్బ పడేళ్ళని కొట్టుతున్నాడు. అమ్మాయిని కొట్టబోతున్నాడు. ఇలా పడేళ్ళని కొట్టేటప్పటికి ఈ తండ్రి వెళ్ళి ఆ అమ్మాయి వెనకలు ఇలా కాశాడు. మొదలెట్టినోడు ఆకుండా 40 కొట్టేలు కాబట్టి పటా 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 కొట్టేశాడు. 40 దెబ్బలు కూడా తండ్రి తినేసి ఆయన 60 సంవత్సరాల ముసలివాడు సొమ్మసిల్లిపోయి బ్లడ్ కారుతో కింద పడిపోయాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి, డాడీ నేనేదో అనుకున్నాను, నేను హూ బేర్ నా సిన్స్, నా పాపాలు, నా దెబ్బలు ఎవరు భరిస్తారు డాడీ? అయ్యో నువ్వు దెబ్బ తిని ముసలుడు బాగా దెబ్బలు తినేసి కోమలోకి వెళ్ళిపోతూ జేబులోంచి చెక్ తీసి, అమ్మా ఈ 10 లక్షలు జుర్మానా కట్టేశానమ్మా అని పడిపోయి చచ్చిపోయాడు వాళ్ళ తండ్రి. 2024 సంవత్సరాల క్రితం మనం పొందవలసిన కొరడా దెబ్బలు, మనం పొందవలసిన చెక్కులు, ఆ వెల ఎవరు చెల్లించారంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువలో భరించారు. ఈ బేర్స్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము, మన పాపముల విషయమై, ఏమా మన పాపాల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను, ఎందుకంటే సిలువకి ఎంత ప్రాముఖ్యత అంటే ఆయన మన యెషయా పలికిన ప్రవచనము ఇక్కడ నెరవేరుతుంది. ప్రియులారా, ఆయనే మన పాపములను సిలువలో భరించి తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను మీద మోసాడు, సిలువ మాను మీద. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే జీవముని చుటకే సాచుండు సజీవుడాయే, నిత్య జీవముని చుటకై సాచుండు సజీవుడాయే, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే, మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే
సజీవుడాయే నిత్య జీవముని చుటకై. సాచుండు సజీవుడాయే. దేవునికి స్తోత్రం. మొదటగా యేసు ప్రభువారు ఏమి భరించారు సార్? ఎందుకు సార్ సిలువుకి ఎంత గొప్పతనం అంటే, ఆయన తానే మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడట. సిలువ మ్రాను మీద మోసాడు. నీవు పడవలసిన దెబ్బ ఆ గొప్ప దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన దెబ్బలు తిన్నారు. మన కొరకు ఆయన రక్తము కార్చారు. ఎవరు పే చేస్తారండి? ఎవరు నేను చేసిన తప్పులకి, నేను చేసిన పరమ దుర్మార్గమైన పనులకి ఎవరు భరిస్తారు నా పాపాలంటే? నేను బేర్ చేస్తానని దేవుడు వచ్చాడు. ప్రపంచానికి ఈజ్ ఎ సేవియర్. లోకానికి రక్షకుడుగా, లోకానికి విమోచకుడు, తన ప్రజలను ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? ఏం భరించాడని? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ఆయనే రక్షిస్తాడు మన పాపాల కొరకు. ఇస్ బేర్. మన పాపాలన్నీ భరించాడు ఆయన. మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. తెలుసు కదా మీకు మోపబడ్డం. అదే అంటున్నాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడిను. 2 మేకలు తీసుకురావాలి. ఒక మేక మీద చీటి వస్తే ఒక దాని మీద విడుదల, ఒక దాని మీద శిక్ష. ఏ మేక మీద విడుదల వస్తే దాన్ని విడుదల చేయాలి, శిక్ష వచ్చిన దాని మీద చెయ్యి ఉంచి దాన్ని వధించాలి. మనకేమో విడుదల చీటి వచ్చింది, యేసయ్య మీద శిక్ష పడింది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. యెహోవా ఆయనకు నలగగొట్టడానికి ఇష్టమయ్యింది. ఎందుకైనా నలగొట్టబడ్డాడు, ఎందుకైనా బాధించబడ్డాడు, ఎందుకైనా శ్రమ పడ్డాడు, ఎందుకైనా ఈ సిలువ మ్రాను మీద భరించాడంటే మన పాపములో ఆయన సిలువ మారు మీద భరించాడు ప్రియులారా. అందుకనే మీరు ఎవరైనా మీ పాపాలు ఒప్పుకుంటే, క్రీస్తు ప్రభు దగ్గర మీరు పశ్చాత్తాపడితే, నేను ఈ తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించమని అడిగితే ఆయన చేసేది ఏంటో తెలుసా? మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాల నుంచి క్షమించి మన పరిశుద్ధులుగా చేస్తాడు. ఇక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. యేసు ప్రభువుని నమ్ముకుని పాపాలు ఇచ్చిపెట్టినోడికి ఇంకా శిక్ష లేదు. మన శిక్ష దాన్ని భరించేశాడు. మొదట అది భరించాడు. మన దెబ్బలు భరించాడు, మన సిలువ మ్రాను భరించాడు, క్రూసిఫిక్షన్. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఆయన స్త్రీ యందు పుట్టి, 5వ వచనంలో అదే ఉందా? చదవండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ప్రియులారా, రెండవది ఆయన మన ధర్మశాస్త్రానికి భరించాడు, ధర్మశాస్త్రము నుండి విడుదల చేశాడు. ధర్మశాస్త్రంలో బంధించబడిన వారికి, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటానికి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. ఆయన మనం ఇక దాసులము కాదు. అంటే రెండవది ఏంటంటే, ధర్మశాస్త్రము నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు. ప్రియులారా, ధర్మశాస్త్రమునకు 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసం వెల్లడి కాకమునుపిక ముందుకు బయలుపరచబడు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా మనము ధర్మశాస్త్రంలో లేని వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలంగా నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తునకు మనం నడిపించి ధర్మశాస్త్రమునకు మనకు బాల శిక్షకుడు ఆయన. ధర్మశాస్త్రము నుండి మనకి విడుదల చేయడానికి కొరకు, ఏ ధర్మశాస్త్రం అయితే భరింపరానిది ఉందో, ఏం భరించాడంటే ధర్మశాస్త్రం భరించలేనిది. ధర్మశాస్త్రంలో రాయబడిన శిక్షలు భరించలేనివి. ధర్మశాస్త్రంలో రాయబడిన విధులు చాలా భయంకరంగా ఉన్నాయి.
ధర్మశాస్త్రం అనేది సున్నతి చేయించుకోవాలి, దాని నుంచి విడుదల. ధర్మశాస్త్రములో వ్రాయబడింది ఏంటో తెలుసా? బలులు అర్పించాలి, ప్రతి మనిషి రక్తము చిందించాలి, విడుదల. ఇక ఎవరో రక్తం చిందించక్కర్లేదు. నేను గొర్రెల కంటే, మేకల కంటే, ఎడ్ల కంటే ఆ రక్తాన్ని విమోచించాను మీకు. ప్రియులారా, మనల్ని ధర్మశాస్త్రము నుండి విడుదల చేయవలనని ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడాయన. ధర్మశాస్త్రం చేయవలసిన శిక్షలన్నీ ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో, అంటే ధర్మశాస్త్రం అంటే ఈ 5 కాండాల్లో చెప్పిన ఆ శిక్షలు, ఆజ్ఞలు, విధులు, పాత నిబంధన అంతా కూడా దేవుడు నెరవేర్చేశాడు. అందుకే పాతవి గతించిన సమస్తమును ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అవన్నీ యేసు ప్రభువు భరించేశారు. బలులు అర్పించాలి, వారం వారం, అమావాస్యకి, పౌర్ణమికి కూడుకోవాలి, పండగలు ఆచరించాలి, రక్తాన్ని చిందించాలి, ఆదివారం మానేస్తే రాళ్ళతో కొట్టి చంపబడాలి. ఇలాంటి ధర్మశాస్త్రం అంతా కూడా ఆచారాలు, అర్పణాదులు, అవన్నిటినీ కూడా దేవుడు విడుదల చేసేసాడు. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన గనుక ఆయన మనల్ని ధర్మశాస్త్రము నుండి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మీరు రోమీలకు రాసిన పత్రిక అర్థమవడానికి 1-2-3 విషయాలు మీకు చెప్పి ముగించేస్తానండి ధర్మశాస్త్రం గురించి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ప్రతి నోరు మూయబడినట్లు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులమగినట్లుగా ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ లోనైన వారితో చెప్పుచున్న ఎరుగుదము. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుతుంది. ఇట్లునగా ధర్మశాస్త్రం ఎరుగా దేవుని నీతి బయలుపరచబడింది యేసు క్రీస్తునందుల విశ్వాస మూలముగా. ప్రియారా, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడట. అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. మరి 37 వచ్చిన విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం నిరార్థకం చేయించున్నాం అట్లా అనరాదు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నారు, కానీ ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా చేయబడలేం. యేసు క్రీస్తు కృప ద్వారా. మీకు 4వ అధ్యాయం అంతా కూడా మళ్ళీ ధర్మశాస్త్రం గురించి ఈ చాలా విషయాలు పాత నిబంధనలో రాయబడ్డాయండి. అంటే ధర్మశాస్త్రం కొంచెం కఠినతరంగా ఉండేది ఆ కాలంలో. హెబ్రీ గ్రంథకర్త కూడా చాలా విషయాలు ధర్మశాస్త్రం గురించి, అర్చనాదుల గురించి, అర్పణల గురించి ఇవన్నీ కూడా రాస్తాడు. అవన్నీ కూడా 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం సంబంధించినవి. 7వ అధ్యాయం మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉన్నటువంటివన్నీ కూడా యేసు ప్రభువారు మనకి విడుదల చేశారు. 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన కార్యకలాపాలు ఏమండి, ఇవన్నిటినీ కూడా దేవుడు 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, ఇదంతా ధర్మశాస్త్రం అండి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మోషే ఆ యొక్క ధర్మశాస్త్రములో రాయబడినటువంటి, అంటే ధర్మశాస్త్రం కొట్టేశారని కాదు, అది స్థిరపరచబడుద్ది, పాత నిబంధన స్థిరపరచబడుతుంది. కానీ ఆ అర్చనాదులు, ఆ అర్పణలు, ఆ ధూపదైవేద్యులు, ఆ బలులు, ఆ ధర్మశాస్త్రంలో వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాపపు స్థితిలో నుంచి దేవుడు విడుదల చేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. మన మీద మోపబడిన ఆ ధర్మశాస్త్రపు నియమ నిబంధనలన్నీ కూడా యేసే భరించి మనల్ని ధర్మశాస్త్రం విడుదల చేయడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఆయన మనల్ని ఏం భరించాడంటే మన మీద ఉన్నటువంటి శాపాలు ఏమొచ్చినండి మనకి? శాపాలు భరించేసి మన శాపాలన్నీ భరించాడు. శాపనార్థాలు ఉన్నాయి మన మీద. ఏమన్నాయండి? శాపనార్థాలు పెట్టేశారు. ఈ శాపాలన్నీ కూడా శాపగ్రస్తులమైన మనల్ని విడుదల చేయడానికి ఆయన సిలువలో ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో నెరవేర్చాడు.
ధర్మశాస్త్రాన్ని మీద ఉన్నటువంటి ఆ శాపాలను కూడా ఆయన శిలువలో నెరవేర్చాడు. మీకు ఇందాక ఒక రెఫరెన్స్ ఇస్తాను చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక. ధర్మశాస్త్రం ఏమి నెరవేర్చిందో ఆ మాట చెప్పి నేను మళ్ళీ ఈ శాపాల దగ్గరికి వస్తానండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం అందరూ చూడండి. 13వ వచనం చూడండి. 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు మన మీద రుణముగాను, ఏమంటే వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు మన మీద ఉన్నాయండి, రుణంగా ఉన్నాయంట. రుణం మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయురాత తుడిచివేసి మనకు అర్థము లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసి చేసెను. సిలువ చేత జయోత్సవముగా మనల్ని వేడుకగా కనపరిచాను. చప్పలు కొడుకు అడిగే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆజ్ఞల మూలంగా వచ్చిన రుణం ఏంటమ్మా మన మీద ఏముందంట? రుణపత్రం అంటే తెలుసు కదా, అగ్రిమెంట్. అప్పులు తీసుకున్నప్పుడు రాస్తారు కదా, వైట్ పేపర్ మీద సంతకాలు ఎట్టించేసుకుంటారు. తెలుసా మీకు? ఎప్పుడైనా అప్పు తీసుకున్నారండి? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ సమయంలో మీరు అందించిన వర్తమానాన్ని బట్టి వందనాలు. మా కొరకు సమస్తాన్ని దారపోసి సమస్తాన్ని చివరి రక్తబొట్టు వరకు కూడా మా కొరకు ఇచ్చేసావు. నీ యవ్వన కాల పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించేసావు. గాయపరచబడ్డావు, దెబ్బలు తిన్నావు, అవమానాలు పొందావు నాయన. ఎందుకు? నేను పొందవలసిన శిక్ష మీరు భరించారు. నా పాప భారాన్ని భరించారు, నా ధర్మశాస్త్ర భారాన్ని భరించారు, నా మీద ఉంచబడిన శాపాలు తీసివేసి మీరు భరించారు నాయన. మా మీద ఉన్న దరిద్రాన్ని తీసేశారు, మా రోగాలు భరించారు, మా మరణాన్ని భరించారు, మాకు మోక్షం ఇచ్చారు. నీకు వందనాలు. వెతుబడిన వాక్యం ఫలింప చేయమని ప్రతి వారి జీవితాన్ని గర్పించుకుని సమస్తాన్ని భరించిన ఆ దేవుని వైపు వారు చూసి, ప్రభా, వారు సమస్త భారాల నుంచి విడుదల పొంది నీ భారం యెహోవా మీద మోపమంటున్నావు. ప్రతి వారు తమ భారాలని మీద మోపి తమ పాప భారాల నుంచి విడుదల పొంది రక్షణ పొంది స్వస్థత పొందినట్లుగా చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.